ఎవరైతే ఈ జూమ్ లో ప్రభా నాయన యాడ్ అవుతున్నారో వారందరినీ దీవించి నడిపించండి ఆయన. మీరు మట్టు భాగం కాకుండా ప్రభా నాయన వాక్యానుసారంగా మా బ్రతుకులు మలుచుకునే కృపదాయి చేయమని ప్రత్యేకంగా ప్రభా నాయన ఈ యొక్క అననుకూల పరిస్థితుల్లో మాకు అందిస్తున్న వాక్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మీ యొక్క ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపి నడిపించమని మనం యేసయ్య పరిస్థితిని స్తుతించి వేడుకం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన మధ్య ఉన్న జాన్సన్ బాబు గారు వాక్య పరిచయం చేస్తారు. బ్రదర్ వందనాలు బ్రదర్. నా క్రీస్తు యేసు నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. షిలోహ్లో ఉన్న స్థానిక సంఘ పెద్దలకు, బాధ్యులైన ప్రియులకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అందజేస్తున్నాను. ఈ జూమ్ యాప్ ద్వారా, ఈ డివైస్ ద్వారా ఇలాగూ సహవాసం చేయడానికి, దేవుని యొక్క వాక్యాన్ని మనం పంచుకోవడానికి అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైన కృపను బట్టి ప్రభువుకు నేను స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు నా కొరకు ప్రార్థన చేస్తున్నారని ఆశిస్తున్నాను. చాలా ఏండ్ల తర్వాత ఇలాగూ మీతో కలిసి ఇలాగ వాక్యాన్ని పంచుకునే అవకాశం ప్రభు ఇచ్చినందుకే ప్రభు స్తుతిస్తూ ఉన్నాను. మరి తమ్ముడు శాంసన్ విషయంలో మరి సారిసారిగా నాతో కాంటాక్ట్ చేస్తూ ఈరోజు ప్రియులు రంగారావు గారు కూడా మరి కాంటాక్ట్ చేశారు. వారిని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తూ సంతోషిస్తూ ప్రత్యేకమైన కృతజ్ఞతలు వారికి అందజేస్తున్నాను. మనము కాలమును వ్యర్థంగా గడపకుండా దేవుని యొక్క వాక్యానికి మనం వెళ్ళిపోదాం. సమూయేలు రెండవ గ్రంథం అధ్యాయము 16, 20 నుండి 23 వరకు మనము ధ్యానం చేయబోతున్నాం. సమూయేలు రెండవ గ్రంథం 16వ అధ్యాయం 20 నుండి 23 వరకు మనము ధ్యానం చేస్తున్నాం. అబ్షాలోము అహీతోపెలుతో మనము చేయవలసిన పని ఏదో తెలుసుకున్నటకై ఆలోచన చేతము రమ్ము అనగా అహీతోపెలు, నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలు అందరూ తెలుసుకుందరు. అప్పుడు నీ పక్షమున ఉన్న వారందరూ ధైర్యము తెచ్చుకుందరని చెప్పాను. వచ్చిన 22. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారం వేయగా ఇశ్రాయేలుకి అందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడాను. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి. ప్రభు తన వాక్యం మన వినికిడిలో దీవెనకరంగా ఉంచునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, మనము ఈ లేఖన భాగాలు మనము ఆలోచన చేస్తున్నప్పుడు అవి కొంత పరిచయం ఉన్నట్టుగానే కనబడుతున్నాయి, కానీ మన క్రైస్తవ జీవితాన్ని అవి హెచ్చరించేవిగా ఉన్నాయి. దావీదు యొక్క జీవితంలో ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. దావీదుకు స్నేహితులు మాత్రమే కాకుండా శత్రువులు కూడా ఉన్నారు. ప్రాముఖ్యంగా 15-16 అధ్యాయాలలో 6 దావీదు కలుసుకోవడం మనం గుర్తిస్తాం. there are 6 encounters, 6 కనబడుతున్నటువంటి వారు. 3 దావీదుకు స్నేహితులుగా ఉంటూ
దావీదును సేవించడంలో వారు తీసుకున్న మంచి నిర్ణయాలు వ్రాయబడి ఉన్నాయి. గిత్తీయుడైన ఇత్తై 15వ అధ్యాయం వచనము 18 నుండి 23 వరకు వివరించబడింది. సాదోకు, అబ్యాతారు, అహిమైసు, యోనాతాన్ అనే యాజక వంశం, యాజకులు, లేవీయులు 15వ అధ్యాయం 24వ వచనం నుండి ఇంచుమించు 29 వరకు కనబడతారు. 15వ అధ్యాయంలోనే 32 నుండి 37 వరకు మరొక స్నేహితుడు కనబడుతున్నాడు, హూషై, అర్కీయుడైన హూషై. ఈ ముగ్గురు స్నేహితులు రాజైనటువంటి దావీదుకు వెంట ఉంటామని, ప్రభువును సేవిస్తామని వారు చెప్పిన నిర్ణయాలు దావీదును ఎంతో ఆదరిస్తున్నటువంటి. 16వ అధ్యాయంలో దావీదుకు మరలా శత్రువులు ఉన్నారు. వచనం 1 నుండి 4 వరకు సీబా, కన్నింగ్ మ్యాన్. వచనం 5 నుండి 14 వరకు షిమి కనబడుతున్నాడు, కర్సింగ్. 15 నుండి 23 వరకు మరొక వ్యక్తి కనబడుతున్నటువంటి వాడు అహీతోపెలు, ఎ కౌన్సిలర్, ఎ కన్నింగ్ వన్, ఎ కర్సింగ్, ఎ కౌన్సిలర్. ఈ ముగ్గురు కూడా దావీదుకు శత్రువులుగానే ఉన్నారని మనం గుర్తిస్తున్నాం. సీబా స్వార్థపరుడని మొదటి 4 వచనాలలో, 5 నుండి 14 వరకు షిమ్మి శపించువాడని, 15 నుండి 23 వరకు అహీతోపెలు సలహాదారుడని కూడా మనము ఆలోచన చేయవచ్చు. ఒకడు స్వార్థపరుడు, కన్నింగ్ మ్యాన్, ఒకడు శపించువాడు, కర్సింగ్, మరొకడు సలహాదారుడు, కౌన్సిలర్, ఆలోచనకర్త, ఆలోచన ఇచ్చేవాడు, ఒక మంత్రి. దావీదు యొక్క జీవితంలో ఈ 2వ సమూయేలు గ్రంథం అంటేనే దుష్ఫలితాల గ్రంథం, ఏ బుక్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్, పాప ఫలితాలు ఎక్కువగా చెప్పినటువంటి గ్రంథం సమూయేలు 2వ గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథాన్ని ఒక్క మాటతో చెప్పుకోవాలంటే ప్రభావం అనే మాటగా చెప్పుకోవచ్చు. సమూయేలు 2వ గ్రంథం అనే ఈ గ్రంథాన్ని ఫలితం లేక దుష్ఫలితం లేక పతనం అని కూడా మనం ఒక మాటగా చెప్పుకోవచ్చు. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథంలో దావీదు ఎంతో ప్రభావం కలిగినటువంటి వాడుగా, ఒక ఆత్మీయుడిగా తన జీవితాన్ని కొనసాగించినటువంటి వాడని మనం గుర్తిస్తాం. కానీ సమూయేలు 2వ గ్రంథంలో దావీదులో పతనం కనబడతా ఉంది. కానీ నిజమైన పశ్చాత్తాపం కలిగిన వాడని అధ్యాయం 12 మనకు వివరిస్తూ ఉంది. పశ్చాత్తాపం కలిగి ఆ పాప పరిహరించబడిన, క్షమించబడిన, ఏది తాను విత్తాడో ఆ పంట కోయక తప్పదన్నట్టు దావీదు 13వ అధ్యాయం నుండి వరుసగా ఎటువంటి నష్టాలు అనుభవించాడో, ఎటువంటి దుష్ఫలితాలు, చాస్టైజ్మెంట్, పనిష్మెంట్, డిసిప్లినరీ యాక్షన్, ఒక క్రమశిక్షణ కార్యాలు ప్రభు చేయడం మనం చూస్తున్నటువంటి వారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో తాను ప్రేమించు కుమారుని ఆయన దండిస్తాడు, తాను స్వీకరించి ప్రతి కుమారుని ఆయన శిక్షిస్తాడు. కాబట్టి ఆయన పరలోకపు తండ్రి దావీదును ప్రేమిస్తూనే శిక్షిస్తున్నాడు, స్వీకరిస్తూనే ఆయన దండిస్తున్నటువంటి వాడు. కాబట్టి దావీదును దండించిన దేవుడు తన దయ చూపించకుండా లేడు. దావీదును దేవుడు ఖండించిన కనికరము దూరం చేయలేదు. ఒకవైపు దండిస్తూనే ఉన్నాడు దావీదును, మరొక వైపు దయ చూపిస్తూ ఉన్నాడు. ఒకవైపు ఖండిస్తూ ఉన్నాడు దావీదు యొక్క ప్రవర్తనను, అదే సమయంలో పశ్చాత్తాపాన్ని బట్టి కనికరం కూడా చూపించినటువంటి వాడు. కండెనింగ్ అండ్ కంఫర్టింగ్, 2 రకాలైనటువంటి పరిచర్యలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. అబ్షాలోము యొక్క అహంకారం లేక అధికార దాహాన్ని బట్టి మరికొందరిని కలుపుకొని
చేస్తున్న తిరుగుబాటును బట్టి దావీదు ఇక యెరూషలేం పట్టణమును విడిచి, రాజ్యమును విడిచి, కిరీటమును విడిచి, సింహాసనం విడిచిపెట్టి వెళ్ళిపోవడం తప్పదని ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, మీ వెంట మేమున్నాం అని దావీదు వెంట గిత్తీయుడని ఎత్తై ఉండడం, దావీదు వెంట సాదోకు యాజక వంశం కూడా చేరడం, దావీదు వెంట అర్కీయుడైన హూషై కూడా రావడం దావీదుకు కొంత ఊరట కలిగిస్తూ ఉంది. అంటే ఈ ఆపదలో కూడా దావీదుకు ఒక ఆదరణ దేవుడు అందజేస్తున్నటువంటి వాడు. ఈ ఇబ్బందిలో, ఈ కష్టములో కూడా దావీదును దేవుడు ఎలా కాపాడుతున్నాడో, ఎలా మానసికంగా ధైర్యపరుస్తున్నాడో ఈ ముగ్గురు స్నేహితుల ద్వారా మనకు అర్థమవుతా ఉంది. అలాగైతే 16వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా లాస్ట్ 4 verses 4 వచనాలు అహీతోపెలు యొక్క దురాలోచన మనకు కనబడుతుంది. 16వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తే 15 నుంచి 23 వరకు చూస్తే 2 పదాలు అక్కడ మనం పెట్టుకోవచ్చు. వచనం 15 నుండి 19 వరకు దూరాలోచన, హూషై యొక్క దూరాలోచన. అంటే హూషై దావీదుకి మేలు చేయాలని అబ్షాలోము యొద్దకు రావడం, కొన్ని మాటలు చెప్పడం, నేను సేవిస్తాను అని అబ్షాలోముతో చెప్పడం, అబ్షాలోముకు నమ్మకం కలిగేలాగా చేయడం, ఒక సీక్రెట్ ఏజెంట్గా, ఎ స్పై ఇన్ ద కోర్ట్ ఆఫ్ అబ్షాలోమ్. దావీదుకు రహస్య గూఢాచారిగా ఉంటూ హూషై ఎంత పరిచయం చేశాడో చాలా స్పష్టంగా మనం అక్కడ గుర్తిస్తూ ఉన్నటువంటి వారు. వాళ్ళకి వచనము 20 నుండి 23 వరకు చూస్తే దురాలోచన పరుడైన అహీతోపెలు కనబడతాడు. దూరాలోచన కలిగినటువంటి హూషై, దురాలోచన కలిగినటువంటి అహీతోపెలు. అహీతోపెలు విషయమే కొంత ఆలోచన చేయాలని, మీ ముందుంచాలని నేను ప్రార్థిస్తూ ప్రయత్నం చేస్తున్నటువంటి వాడును. అహీతోపెలు యొక్క కొన్ని వివరాలు మనం సేకరిస్తే, సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం వచనం 12 దయచేసి తీసి చూడండి. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 12లో, మరియు బలి అర్పించవలనని ఉండి అబ్షాలోం గీలోనీయుడైన అహీతోపెలు, గీలోనీయుడైన అహీతోపెలను దావీదు యొక్క మంత్రి గీలో అను అతని ఊరు నుండి పిలిపించి ఉండేను. హెబ్రోనుకు దగ్గరగా ఉంటుంది ఈ గీలో పట్టణం. హెబ్రోనులో అబ్షాలోము కుట్ర పన్ని సమకూర్చుకొని, హెబ్రోన్లో రాజుగా ఏలుచున్నాడని కేకలు వేయించుకొని కదా, కేకలు వేయించుకొని రాజు కావాలని ఒక ఆలోచన కలిగినటువంటి వాడి కుట్ర ప్రారంభం చేసినప్పుడు, కొంతమంది అమాయకులు, విషయాలు తెలియని వారు, అబ్షాలోము అంటే రాజుగారి కుమారుడు కదా, బలి అర్పించడానికి పిలిచాడు కదా అని ఆ ఉద్దేశం చేత బయలుదేరి వస్తే, తీరా హెబ్రోన్లో అబ్షాలోము యొక్క అసలైన హృదయం, అసలైనటువంటి రహస్యం బయటపడింది కదా. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అన్నట్టుంది కదా. ఈనాడు కూడా సంఘాల్లో అంతరంగంలో ఏవేవో ఉంటాయి, పెదాలతో ఏవేవో పలుకుతున్నా, పెదాలతో పలికిన దానికి హృదయాలు చేసే ఆలోచనకు కొన్నిసార్లు సంబంధం ఉండడం కనబడడం లేదు. దేవుని పేరు ఉపయోగించుకున్నటువంటి వాడు అబ్షాలోం. ఆరాధన చేస్తున్నాను, నీవు కూడా రావాలి, అమ్ముననైనా పంపించు అని అబ్షాలోము అక్కడికి వెళ్ళడం కదా. బలి అర్పణ కొరకే నేను వెళ్తున్నాను అని చెప్పడం, దేవుని పేరు చెప్పడం. మొత్తానికి రాజు దావీదు ఒప్పుకున్నాడు. దేవుని పేరంటే ఇష్టపడేవాడు దావీదు, బలిపీఠం అంటే ఇష్టపడేవాడు దావీదు, దేవుని సన్నిధిని ఇష్టపడే దావీదు దేవుని పేరు చెప్పగానే నమ్మాడు కనుక హెబ్రోనుకి వెళ్తానంటే వద్దంటాడా? ఆరాధనకు వస్తానంటే వెళ్తానంటే వద్దంటామా? దేవుని పేరును ఉపయోగించుకొని అబ్షాలోం ఎంత మోసం చేస్తున్నాడో కదా. ఇటువంటి వారు నేడు కూడా ఉన్నారని మనం గుర్తిస్తున్నాం.
దేవుని పేరును తమ స్వలాభం కోసం ఉపయోగించేవారు. ఆరాధనను తమ స్వలాభం కోసం, తమ వారి యొక్క సొంత ఉద్దేశాల కోసం ఉపయోగించేవారు. అటువంటి వారు నాడు ఉన్నారు, నేడు కూడా ఉన్నారు. విషయాలు ఏమీ తెలియని కొంతమంది వెంబడించారు. సమూహం ఎక్కువైంది, వాళ్ళకి ఏ విషయాలు ఏమి తెలియవు, అయినా వెంబడిస్తూ వచ్చారు. కొంతమంది there are some those who follow the false leaders. అంటే హెబ్రోన్లో ఉన్నటువంటి అంశాలు వెంబడించడం ద్వారా ఎంత నష్టపోతామో తర్వాత వారికి అర్థమైంది, అప్పట్లో వారికి అర్థం కాలేదు. ఈ కుట్ర బలం కావాలంటే ఒక మంచి స్ట్రాంగ్ మ్యాన్ హీ నీడెడ్, ఒక వ్యక్తి అవసరం. ఎవరున్నారు అని ఆలోచన చేస్తే హెబ్రోనుకు దగ్గరలో గీలోనీడైన అహీతోపెలు ఉన్నాడు. అహీతోపెలు గారు మీరు రావాలి, తప్పకుండా మీరు రావాలని పిలిపించినప్పుడు వచ్చేసాడు. వచ్చినప్పుడు వారి మధ్య స్నేహం కుదిరింది, సంబంధాలు కుదిరాయి. అహీతోపెలు దావీదుకు మంత్రిగా ఉన్నవాడే గాని దావీదు యొక్క క్షేమాన్ని కోరేవాడు కాదని మనకు అర్థమవుతా ఉంది. అందుకే 55వ కీర్తనలో అహీతోపెలు విషయమై దావీదు ఎంత వేదనగా మాట్లాడాడో చూద్దాం. చూడండి, 55వ కీర్తన దయచేసి తీసుకుని వచనం 12 చదువుతున్నాను. అహీతోపెలు సంగతే అక్కడ దావీదు జ్ఞాపకం చేస్తూ రాస్తున్నటువంటి వాడు. 55వ కీర్తన వచనం 12, నన్ను దూషించువాడు శత్రువు కాడు. శత్రువు దూషిస్తాడు కానీ ఇతడు దూషిస్తున్నాడు కానీ శత్రువు కాదు. ఇంకొక మాట అక్కడే చెప్పాడు, శత్రువు అయిన ఎడల నేను దానిని సహింపవచ్చును. ఇంకొక మాట అక్కడే చెప్పాడు, నా మీద మిట్టి పొడువాడు నాయందు పగబట్టిన వాడు కాడు. నా మీద మిట్టి పొడువాడు నాయందు పగబట్టిన వాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. పేరు చెప్పలేదు కానీ ఆ క్యారెక్టర్ అది అహీతోపెలు వచనం 13లో కూడా చెప్పాడు, ఈ పని చేసిన నీవు నా సహకారివి. ఓ అహీతోపెలు, నీవు నాకు సహకారిగా ఉంటూనే ఎంత అపకారం చేశావు. వచనం 13లో, నా చెలికాడవు నా పరిచయుడవు, అంటే నా రహస్యాలని ఎరిగినవాడు, నా స్నేహంలో ఉన్న మాధుర్యాన్ని ఎరిగినటువంటి వాడు. ఇంకొక మాట చెప్పాలంటే నా జీవితంలో ఉన్న లోపాలను కూడా ఎరిగినటువంటి వాడు. యు నో ఎవ్రీథింగ్ అబౌట్ మీ, వాట్ ఐ యామ్, యు నో ఎవ్రీథింగ్, నీకన్నీ తెలుసు. నువ్వు నా చెలికాడవు, పరిచయుడవు, స్నేహితుడవు, కానీ దూషించువాడవుగా ఉంటివే కదా. నేను శత్రువు అయితే దాగి ఉండవచ్చును అని చాలా వేదంతో చెప్పినటువంటి వాడు. 41వ కీర్తనలో కూడా దావీదు అహీతోపెలు సంగతి ప్రస్తావించడం మనం గుర్తిస్తాం. చూడండి, 41వ కీర్తన 9లో చెప్పాడు, నేను నమ్ముకొనిన నా విహితుడు లేక నా స్నేహితుడు. నేను నమ్మాను, ఐ ట్రస్టెడ్ హిమ్, నేను నమ్మి చాలా విషయాలు నేను పంచుకున్నాను. నేను నమ్ముకుని నా విహితుడు, నా ఇంట భోజనము చేసిన వాడు, నా ప్రక్కనే కూర్చోబెట్టుకొని భోజనాలు ఏర్పాటు చేసి ఎంత ప్రేమించాను, ఎంత ఆదరించాను, ఎంత లిఫ్ట్ ఇచ్చాను, ఎంత పైకి తీసుకొచ్చాను కదా. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే నన్ను తన్నుటకై తన మడిమనెత్తనని చాలా బాధగా చెప్తున్నటువంటి వాడు. అక్కడ అహీతోపెలు క్యారెక్టర్ కనబడతా ఉంది. కొత్త నిబంధనలో యూదా ఇస్కరియోతు వలె ఉన్నటువంటి వాడు. హీ వాజ్ లైక్ జూడస్ ఇస్కరియోట్ ఇన్ న్యూ టెస్టమెంట్. కొత్త నిబంధనలో యోహాను సువార్త 13వ అధ్యాయంలో మన ప్రియప్రభు యూదా ఇస్కరియోతును ఇలాగే పోల్చి చెప్పాడు. గ్రేటర్ డేవిడ్గా మన ప్రియప్రభు ఉంటే అహీతోపెలను పోలినటువంటి వ్యక్తి యూదా ఇస్కరియోతు కొత్త నిబంధనలు కనబడినటువంటి వాడు. ఈ రోజుల్లో కూడా ఇటువంటి వారు కూడా లేకపోలేదు. అయితే 16వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా 2 తలంపులు మీకు అందించాలని ఆశిస్తున్నటువంటి వాడను. ఎందుకింత ఎనిమిటీ, ఎందుకింత హేట్రెడ్నెస్, ఎందుకింత ద్వేషం, ఎందుకింత శత్రుత్వాన్ని ఈ అహీతోపెలు పెంచుకున్నాడంటే రీజన్ లేకపోలేదు. బత్షెబ ఎవరనంటే ఏలియాము కుమార్తె. 11వ అధ్యాయంలో వచనము 2లో 3లో మాట వ్రాయబడి ఉంటాయి. ఏలియాము కుమార్తె అయినటువంటి బత్షెబ అని మనం చదువుతా ఉన్నాం.
ఈ ఏలియాము ఎవరనంటే సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయంలో వచనం 18లో చూస్తే, అక్కడ మనకు 38లో చూస్తే అక్కడ ఏలియాము ఎవరూ కాదు. 34వ వచనం, మయకాతీయునికి పుట్టిన అహస్బయి కుమారుడైన ఎలీపెలెటు, అది వేరే సంగతి. గీలోనీయుడైన అహీతోపెలు కుమారుడు ఏలియాము. ఈ ఏలియాము కుమార్తె ఈ బత్షెబాని 11వ అధ్యాయం 3లో మనం చూస్తా ఉన్నాం. అంటే మనవరాలు, అహీతోపెలకు మనవరాలు ఈ బత్షెబ. బత్షెబ పట్ల దావీదు చేసినటువంటి పని ఎవరైనా సమర్థించేది కాదు. ఊరియాను చంపడం ఎవరూ సమర్థించం. 2 నేరాలు దావీదు చేశాడు 11వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా కదా. బత్షెబ యొక్క జీవితాన్ని పాడు చేయడానికి కారకుడు దావీదు, ఊరియా చనిపోవడానికి కారకుడు దావీదు. కనుక లోపల ఈ అహీతోపెలు ద్వేషాన్ని పెంచుకుంటూ, అది కప్పిపుచ్చుకుంటూ, అది కనబడకుండా చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్గా జీవితాన్ని సాగిస్తున్నటువంటి వాడు. కానీ అవకాశం కొరకే కనిపెడుతుంటుండగా తన ఇంట్లో అబ్షాలోము అనే వ్యక్తికి అధికార దాహం ఉందని పసిగట్టినటువంటి అహీతోపెలు పెద్దవాడు కదా వయసులో. అబ్షాలోము చిన్నవాడు, అహీతోపెలు పెద్దవాడు. ఈ పెద్దవాడైనటువంటి అహీతోపెలు బుద్ధి మాటలు చెప్పి, అబ్షాలోమ్, యువర్ అన్ యంగ్ మ్యాన్, డోంట్ బి హేస్టీ టు గెట్ ద పవర్. అధికారం కలిగి ఉండటానికి నువ్వు తొందరపడద్దు, ప్రార్థన చేసుకో, ప్రభు దగ్గర కనిపెట్టు అని బుద్ధి మాటలు చెప్పి గద్దించాల్సినటువంటి ఈ పెద్దవాడు, ఈ పెద్దరికం కదా. అందులో మంత్రి దేశ క్షేమం కోరేవాడు, రాజు క్షేమాన్ని కోరేవాడు. అందుకే కదా మంత్రిగా ఉండనిచ్చింది దావీదు. మంత్రి అంటే రహస్యాలు తెలియనివంటూ ఇంకేముండవు. దేశంలో ఉన్న ప్రతి రహస్యం, ప్రతి విషయాలు మంత్రికి తప్పకుండా తెలుస్తాయి. కీ పోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి అహీతోపెలు. ఇంత నమ్మకమైన పని అప్పగిస్తే లోపల క్రోధం, ద్వేషం, పగ పెంచుకుంటూ, అది కప్పిపుచ్చుకుంటూ, పలకరిస్తూ, భోజనం చేస్తూ, ప్రయాణాలు చేస్తూ, సాగిపోతూ, అవకాశం కోసం కనిపెట్టుకొని ఎంత కీడు చేయడానికి పూనుకున్నాడు. కపట సహోదరుల వలన కలిగిన ఆపదలు అన్నాడు కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు. యూదుల కుట్రల వలన కలిగిన శోధనలు అన్నాడు అపోస్తల కార్యాలు 20:19లో. అలెగ్జాండర్ అనేవాడు ఎంత కీడు చేశాడు అని కూడా బాధపడ్డాడు పౌలు గారు. పౌలు యొక్క సేవా జీవితమైనటువంటి వారు ఉన్నారు. అలాగైతే 16వ అధ్యాయంలో అవకాశం తీసుకున్నటువంటి ఈ అహీతోపెలు 2 ప్రాముఖ్యమైన సలహాలు ఇస్తున్నాడు. వచనము 20 నుండి 23 వరకు డిఫైలింగ్ మెథడ్, అపిత్రత అనే ఒక బాణాన్ని ఉపయోగిస్తున్నటువంటి వాడు. డిఫైలింగ్ మెథడ్, అపిత్రతను అబ్షాలోం లేక దావీదు ఇంటికి తీసుకురావాలి. తన మనవరాల జీవితాన్ని ఎలాగూ బుగ్గిపాలు చేశాడో అలాగే దావీదు కుటుంబం నశించిపోవాలనే ఆలోచన కలిగినటువంటి వాడు. పర్సనల్ గ్రడ్జ్ అంటారు దీన్ని కదా. కానీ అహీతోపెలుకు తెలియదేమో 12వ అధ్యాయంలో ఎంత కుమిలిపోయాడు, ఎంత కన్నీరు కార్చాడు, ఎంత విలపించాడు, పరుపు తేలేలాగా ఎంత పశ్చాత్తాపడ్డాడు. ప్రభు క్షమించాడు కదా. 6వ కీర్తనలో, 32వ కీర్తనలో, 50వ కీర్తనలో ఎంతగా ప్రలాపించాడో దావీదు. ఆ సంగతంతా అహీతోలు తెలియదా? హౌ హీ బిట్టర్లీ వెప్ట్, హౌ హీ వాజ్ కన్విన్సింగ్, హౌ హీ వాజ్ కన్విక్టెడ్. ఎంత ఒప్పించబడ్డాడో, ఎంత ఒప్పుకున్నాడో, ఎంత ప్రలాపించాడో. ప్రభు క్షమించాడు కదా. ప్రభు క్షమించిన తర్వాత కూడా అహీతోపెలు ఎంత మనసులో లోపల క్రోధం పెంచుకోవడం కదా. ఇది తగునా? ఆలోచన చేయండి. అందుకే అవకాశం కోసం కనిపెట్టుకున్నాడు. ఇప్పుడు అబ్షాలోముకి చాలా బలం ఇచ్చాడు. ఏ స్ట్రాంగ్ మ్యాన్ సపోర్టెడ్. సోదరా సహోదరి, ఈవెన్ ఇన్ అవర్ అసెంబ్లీస్, whom we are supporting, whom we are encouraging, ఎవరిని సమర్థిస్తే, ఎవరిని ప్రోత్సహిస్తున్నా? ఆర్ వి సపోర్టింగ్ ది స్పిరిచువల్? ఆర్ వి సపోర్టింగ్ ది కార్నల్ మైండెడ్ పీపుల్?
శరీర సంబంధుల్ని మనం సహకరిస్తున్నామా, ఆత్మీయుల్ని మనం ప్రోత్సహిస్తున్నాం? ఆలోచన చేయండి. దావీదు వంటి యోగ్యుల్ని ఆదరిద్దాం, ప్రోత్సహిద్దాం. అబ్షాలోం వంటి అహంకారులను కాదు, అయోగ్యులను కాదు, శరీర సంబంధులను కాదు. అన్నాడు రాజ్యం నేడు సంఘం, అంటే రాజ్యం నేడు కుటుంబాలు కదా, సొసైటీ, సమాజం. ఎవరిని సమర్థిస్తున్నాం? ఈ 16వ అధ్యాయంలో వచనం 20 నుంచి 23 వరకు చూస్తే a defiling method is used as a weapon కదా, ఒక ఆయుధముగా ఉపయోగించినటువంటి వాడు. డిఫైలింగ్ మెథడ్ అంటే అపవిత్రపరచే ఒక ప్రక్రియ, ఒక బాణం ఉపయోగించాడు. 17వ అధ్యాయం ప్రవచిత మరోసారి ధ్యానం చేద్దాం. 1 to 4లో 1 నుంచి 4 వచనాలలో డిఫీటింగ్ మెథడ్, అపజయం అనే బాణాన్ని వాడుతున్నటువంటి వాడు. 16వ అధ్యాయం 20 నుండి 23 వరకు డిఫైలింగ్ మెథడ్, అపవిత్రపరచే ఒక బాణం, అపవిత్రపు ఆయుధం. 17వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చూస్తూ ఉన్నాం డిఫీటింగ్ మెథడ్, అపజయపు బాణం, ఆయుధం. సహోదరా సహోదరి, ఈ అహీతోపులు చెప్పిన ఈ సలహా చాలా భయంకరం అండి. చెప్పడానికి చాలా కష్టమే, కానీ there are some lessons, instructions hidden in the word of God. So you must look at it కదా, మనం వాటి వైపు చూడాల్సిందే. There are something is there hidden, అక్కడ దాగి ఉన్నది. ఏమి పొరపాటు చేశాడు అబ్షాలోం, ఎంత నష్టపరిచాడో అహీతోపెలు, తప్పకుండా మనం ఆలోచించాలి. వచనం 20 దయచేసి చూడండి, వచనం 20 చూద్దాం. అబ్షాలోము అహీతోపెలుతో మనము చేయవలసిన పని ఏదో, there is some work to be done for the edification of the kingdom. రాజ్య క్షేమం కోసం there must be a work, ఒక పని ఉంది కదా. దేశం క్షేమంగా ఉండాలంటే, రాజ్యం క్షేమంగా ఉండాలంటే, రాజు క్షేమంగా ఉండాలంటే, ప్రజలు క్షేమంగా ఉండాలంటే, సంఘం క్షేమంగా ఉండాలంటే, కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే, దేవుని కార్యాలు బలంగా జరగాలంటే we need to do some work. ఒక పని చేయాలి, ఒక పని ఉంది. ఇక్కడ అబ్షాలోం అక్కడ చెప్తున్నటువంటి మాట చాలా మంచి మాట ఉపయోగించాడు. మనము చేయవలసిన పని, మనము వాట్ ఈజ్ అవర్ వర్క్, వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, వాట్ ఈజ్ యువర్ డ్యూటీ, మన బాధ్యత ఏమిటి సంఘంలో కదా. సహోదరా సహోదరి, ప్రభు సన్నిధికి వచ్చి ఆరాధించి వెళ్ళిపోతున్నావు, కానీ కెన్ యూ రికగ్నైజ్ దెర్ ఈస్ ఎ వర్క్ టు బి రిమైన్, టు బి డన్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమార్థమై ఒక పని నీ ద్వారా జరగాలని నీకు అర్థమైందా, నీకు అనుభవమైందా? ఆర్ యు రియలైజింగ్, అది గుర్తిస్తున్నావా? అబ్షాలో చాలా మంచి మాట అన్నాడు. మనము చేయవలసిన పని ఏంటి? ఏం చేయాలి మనం? ఏం చేయాలి మనం? ఏదో ఒకటి చేయాలి కదా. పాడు చేయటమా, బాగు చేయటమా? ఏమండి, ఇక్కడ అబ్షాలో అహీతోపెలు కూర్చుంది పాడు చేసే పని, బాగు చేసే పని కాదు. నేడు సంఘాల్లో కూడా, కుటుంబాల్లో కూడా అబ్షాలో వంటి వారు గ్యాదర్ అవుతున్నారు, కూర్చుంటున్నారు. అహీతోపెలు వంటి వారు సహకరిస్తున్నారు, కూర్చొని దేవుని పనిని పాడు చేసే పనినా కదా. ఇక్కడ అన్నాడు, ఇక్కడ మనం చేయవలసిన పని ఏదో తెలుసుకొనడానికి ప్రార్థన చేసుకుందాం అంటే బాగుండేది. గ్రంథం తీసి చదువుదాం అనంటే బాగుండేది. మనం ఆలోచన చేద్దాం అంటే ఏదో చేయడానికి అబ్షాలోం అహీతోపెలు మీద ఆధారపడుతున్నాడు. కారణం ఏంటంటే ఈజ్ ఎ వెల్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్ అండి, చాలా అనుభవశాలండి ఆయన ఆలోచన చెప్తే దేవుని ఆలోచన లాగే ఉంటదండి. మా నాన్నగారు కూడా అలాగే భావించేవారని వచ్చిన 23లో ఆ మాట వ్రాయబడింది కదా. దేవుని యొద్ద నుండి పొందిన ఆలోచన వలె కనబడుతుందట. సచ్ రెప్యుటేషన్, అహీతోపెలుకి అటువంటి పేరు సంపాదించుకున్నాడు. ఒక ఆలోచన చెప్పాడంటే దేవుడే ఇచ్చిన ఆలోచన వలె ఉంటదట. అహీతోపెలు ఒక మంచి స్థానం ఉంది, ఒక మంచి గౌరవం ఉంది దావీదు దగ్గర కదా. కాబట్టి ఇప్పుడు అబ్షాలోం ఏమంటాడంటే, లెట్ us gather together and think about it. మనం ఆలోచన చేద్దాం అని వ్యక్తుల మీద ఆధారపడుతున్నాడు తప్ప అబ్షాలోం he was not depending upon the Lord's guidance. ప్రార్థన చేద్దాం అనడే, వాక్యం చదువుకుందాం అనడే ఈ అబ్షాలోం. ఇటువంటి క్రైసిస్లో
what David has done is written in previous chapter, that is 15th chapter. 15వ అధ్యాయంలో ఇటువంటి ఆపదలో దావీదు ఏం చేశాడో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. 15వ అధ్యాయం వచనం 31 చదువుతున్నాను చూడండి. 15వ అధ్యాయం. అంతలో ఒకడు వచ్చి, ఒక మంచి మెసెంజర్ వచ్చి, అబ్షాలోము చేసిన కుట్రలో, అయ్యా రాజుగారు, దావీదు గారు, అహీతోపెలు కూడా చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా, దావీదు మోకరించి కన్నీళ్లు కార్చి, యెహోవా యెహోవా, అహీతోపెలు చేసిన ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేశాను. He is a man of God kneeling down in the presence of God, praying unto the Lord. దేవుని సన్నిధికి చేరి ఈ దావీదు కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నటువంటి వాడు. ఈ ఆపద తీరాలంటే ప్రార్థన అవసరమని దావీదుకి అర్థమైంది. కానీ ఆయన కడుపున పుట్టిన ఈ కుమారుడైనట్టు అబ్షాలోముకి ప్రార్థన ప్రస్తావనే చేయడే, ప్రార్థన చేద్దామన్న మాట అనడే, అహీతోపులు కూడా చెప్పడే. ప్రార్థన చేద్దామని చెప్పొద్దా ఆ పెద్ద మనిషి? ప్రార్థన చేద్దామని అనవద్దా ఈ అప్కమింగ్ లీడర్, ఈ పైకొచ్చే వ్యక్తి? నాయకత్వం కోసం ప్రాకులాడే సహోదరుడా, ప్రార్థన చేస్తున్నావా? గుంపు చేస్తున్నావు, గుమిగూడుతున్నావు, ఒక జోడతో చేరుతున్నావు, ఏవేవో ఆలోచన చేస్తున్నావు. యెహోవాకు విరోధమైన ఏ ఆలోచన నిలవదని సామెతల గ్రంథం 21వ అధ్యాయం 30లో మనం చూస్తున్నాం కదా. యెషయా గ్రంథములో 29వ అధ్యాయం 14 చూస్తాను, వారి ఆలోచన వ్యర్థపరుస్తాను అన్నాడు కదా. యెషయా గ్రంథంలో 8:10లో వారి ఆలోచనను నేను జరిగించనివ్వను, రద్దు చేస్తానన్నాడు. ఆలోచనకు మనం అప్పగించుకుంటే దేవుడే లేని ఆలోచన, ప్రభువుకు అప్పగించుకొనని ఆలోచన, ప్రభుకే చోటు లేని ఆలోచన, దేవుని మీద ఆధారపడని ఆలోచన, దేవుని వాక్యమునకు, దైవ చట్టానికి, దైవ సత్యానికి భిన్నమైన ఆలోచన, దేవుని ఆత్మకి విరోధమైన ఆలోచన ఒకవేళ చేస్తే ఇట్ విల్ నాట్ వర్క్, అది పనిచేయదు. 15వ అధ్యాయంలో దావీదు ప్రార్థన చేశాడు. నెక్స్ట్ చాప్టర్ 16వ అధ్యాయంలో అబ్షాలోం ప్రార్థన చేయకపోగా అహీతోపు మీద ఆధారపడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీ చుట్టూ అనుభవశాలు ఉంటే ఉండవచ్చు, వాక్యం ఎరిగిన వారు ఉంటే ఉండవచ్చు, ఆత్మీయులైతే అయి ఉండవచ్చు, కానీ వారి మీద కంటే, వారి సలహాల కంటే ప్రభు మీద ఆధారపడడం మనం నేర్చుకుందాం. యెషయా గ్రంథములో 30వ అధ్యాయంలో వచనం 1 దయచేసి తీసి చూడండి. యెషయా గ్రంథం అధ్యాయం 30లో చాలా మంచి మాట. ఐగుప్తు సహాయం కోసం ఇశ్రాయేలు వెళ్తారట, ఐగుప్తు నీడను వారు కోరుకుంటారట, ఐగుప్తు నీడ పనికి మాలింది, సహాయము ప్రయోజనం లేదని చెప్పడానికి ప్రభు హెచ్చరిస్తున్నటువంటి వాడు. 30వ అధ్యాయం వచనం 1 చూస్తున్నాను. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. వీరెవరట? లోబడని పిల్లలు. అటువంటి వారి శ్రమ పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. వారు ఆలోచిస్తున్నారు కానీ నన్ను అడగడం లేదు, అంటే ప్రార్థన చేయడం లేదు. వితౌట్ ఎంక్వైరింగ్ మీ, వితౌట్ ఆస్కింగ్ మీ, వితౌట్ మీ కదా, నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. ఇక్కడ అంటున్నాడు ఇక్కడ కదా, నన్ను అడుగక ఆలోచన చేస్తారు, నా ఆత్మ నియమింపని సంధి వారు చేసుకుంటున్నారు. ప్రభు దగ్గర అడగకుండా చేసే పని వర్ధిల్లుతుందా? కాబట్టి వచనం 20లో చదువుతున్నాం, అబ్షాలోం వ్యక్తుల మీద ఆధారపడుతున్నాడు, దావీదు ప్రభు మీద ఆధారపడుతున్నాడు. దావీదు ప్రార్థన చేసే వ్యక్తి, అబ్షాలోం ప్రార్థన లేని వ్యక్తి. దావీదు ప్రభు మీద ఆధారపడే వ్యక్తి, అబ్షాలోం ప్రభు మీద ఆధారపడని వ్యక్తి. ప్రార్థన చేసేవారికి, ప్రార్థన చేయని వారికి, ఆధారపడేవారికి, ఆధారపడే వారికి ఉన్న వ్యత్యాసం మనకు బాగా అర్థమవుద్దండి కదా.
దావీదు ప్రభు మీద ఆధారపడేవాడు, ప్రభుకి అప్పగించుకునేవాడు. అబ్షాలోం ప్రభుకి అప్పగించుకునేవాడు కాదు కదా. బలం ఉంది, యవ్వనం ఉంది, అహీతోపెల్ లాంటి వారి సహకారం ఉంది కాబట్టి నో నీడ్ ఆఫ్ ఆస్కింగ్ ద లార్డ్ అని అంటాడు అబ్షాలోం. సోదరా సహోదరి, ప్రార్థించకుండా కదా పనులు చేస్తున్నావా? వివాహం జరిగించాలి, ప్రార్థించవా? బిడ్డను చదివించాలి, ప్రార్థించవా? గృహం నిర్మించాలి, ప్రార్థించవా? సేవకే రావాలి, ప్రార్థించవా? పరిచర్య జరిగించాలి, ప్రార్థించవా? ప్రార్థించకుండా, ప్రభుని అడగకుండా, ప్రభు జవాబు ఇవ్వకుండా, ఆయన అనుమతి లేకుండా, సమ్మతి లేకుండా నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. అబ్షాలోం సక్సెస్ అయినట్టు కనబడుతున్నటువంటి వాడు కానీ 18వ అధ్యాయంలో గుండెకు గురి పెట్టి యోవాబు చంపినప్పుడు ఏమైపోయింది ఆలోచన? అహీతోపు తన ఇంటికి వెళ్ళి ఊరిపోసుకున్నప్పుడు ఏమైపోయింది ఆలోచన? చెప్పినోడు చెప్పాడు, చచ్చిపోయాడు, చెప్పించుకున్నోడు చచ్చిపోయాడు కదా. చెప్పినోడు చెప్పించుకున్నోడు ఇద్దరు చచ్చిపోయారు. అంటే వారి సలహాలు ఆత్మీయమైనవి కాదు. దో దే ఆర్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఏజ్డ్ పర్సన్స్, మేబీ వారు అనుభవశాలు అయితే అయి ఉండవచ్చు, కానీ ద అడ్వైసెస్ వాట్ దే హ్యావ్ గివెన్ ఆర్ నాట్ స్క్రిప్చరల్ కదా. వారు ఇస్తున్నటువంటి సలహాలు వాక్యానుసారంగా లేవేమో, వాక్యాన్ని సరిపోవడం లేదేమో, అవుట్ ఆఫ్ దర్ ఎక్స్పీరియన్సెస్ వారి అనుభవంలో చెప్తా ఉన్నారేమో. సోదరా సోదరి, వారి అనుభవాలు కాదు మనకు కావాల్సింది, వాక్యపు కొలతలు మనకి కావాలి. చాలా చెడ్డ ఆలోచన చెప్పినటువంటి వాడు కదా, డిఫైలింగ్ మెథడ్, అపిత్రపరిచి ఒక దుర్మార్గపు ఆలోచన చేస్తున్నటువంటి వాడు. చాలా భయంకరం అండి. చూడండి వచనం 20లో మనం చూద్దాం. ఏదో తెలుసుకున్నట్టుకే ఆలోచన చేద్దాం రండి, ఆలోచన చేద్దాం రండి. ఇశ్రాయేలు సంఖ్య విస్తరిస్తూ ఉంటే ఫరో కూడా అన్నాడు, మనం ఏదో ఒకటి చేసి ఇశ్రాయేలు సంఖ్య విస్తరించకుండా చేద్దాము, యుక్తిగా చేద్దాము రండి. 1:10 నిర్గమకాండంలో అక్కడ ఫరో ఆలోచన చేశాడు. సక్సెస్ అయ్యాడా? వర్ధిల్లాడా? మేలు పొందాడా? ఇశ్రాయేలు వారి సంఖ్య ఎంత తగ్గించని ప్రయత్నం చేస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. కష్టం పెట్టినా, ఇబ్బంది పెట్టినా, ఇటుకల లెక్క తగ్గకూడదని వారికి మట్టి అందించకుండా, గ్రాసం అందించకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత వారు నష్టపెట్టినా వారి సంఖ్య విస్తరిస్తానే ఉంది కదా. అదే అపోస్తల కార్యాల గ్రంథంలో 2, 3, 4 అధ్యాయాలు చూస్తూ ఉంటే ఎంత కష్టపెట్టినా సంఘంలో సంఖ్య పెరుగుతూనే ఉంది. అంటే వారి ఆలోచన నిలబడలేకపోయాయి. అపోస్తల కార్యాల 4వ అధ్యాయంలో భూరాజులు ఏలికలు కూడుకున్నారు, విరోధంగా ఆలోచన చేస్తున్నారనే మాట పేతురు తన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నటువంటి వాడు, అపోస్తలు ప్రార్థన చేస్తున్నటువంటి వాడు. అంటే లోకములో ఉన్న ఆలోచనలన్నీ దైవ కార్యాలను ఆపలేవు, కంట్రోల్ చేయలేవు. యవనస్తుడిగా ఉన్న రెహబాం వచ్చి అడిగారు, పాపం అడిగారు ఇశ్రాయేలీయులు, అయ్యా మీ తండ్రి కాలంలో మరి మేము దూరం అయిపోయాం, మరలా నువ్వు మాకు దయగా ఉంటే దాసలమైపోతామని అంటే రేపు చెప్తాలేనని తన యోటి యవనస్తులతో ఆలోచన చేసి రాజుల గ్రంథం 12:6లో వ్రాయబడిన మాట. మొదటి రాజుల గ్రంథం 12:6 ఆలోచన చేద్దామని ఆ యవనస్తులతో ఆలోచన చేసి ఎంత నష్టపరిచినటువంటి వాడు కదా, ఎంత నష్టపరిచినటువంటి వాడు. రెహబాం కాలంలో రాజ్యం 2 ముక్కలైపోయింది. ఎవరితో ఆలోచించాలి? పెద్దలతో ఆలోచిస్తే బాగుండేది, అనుభవశాలతో ఆలోచిస్తే బాగుండేది, ఆత్మీయులతో ఆలోచిస్తే బాగుండేది, ప్రార్థన పనులతో ఆలోచన చేస్తే బాగుండేది, వాక్యం ఎరిగిన వారితో కలిసి ఆలోచన చేస్తే బాగుండేది. వాక్యం లేని వారితో, యవనస్తులతో, తోటి యవనస్తులతో, దేవుని భయం లేని వారితో, అపహాసకులతో కూర్చొని ఆలోచన చేయడం ద్వారా రాజ్యం 2 ముక్కలైంది. ఆలోచన చేద్దాం, ఎవరితో ఆలోచన చేయాలి? మన సలహాలు ఇచ్చే వ్యక్తి ఎవరు? ఆత్మీయుడేనా? వాక్యం ఎరిగిన వాడేనా? దేవుని భయం కలిగిన వాడేనా? భక్తిగా ఉండేవాడేనా? నమ్మకస్తుడేనా? మేలు చేసేవాడేనా? క్షేమం కలిగించేవాడేనా? ప్రయోజనకరంగా ఉండే ఆలోచన చెప్పగలిగినటువంటి వాడేనా? మనం ఎటువంటి వారంగా ఉన్నాం? ఎటువంటి వారంగా ఉన్నాం?
ప్రభువును మనం మహింపరిచే వారంగా ఉన్నామా? ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు కుమార్తెలు ఒకరు కూర్చొని ఆలోచన చేసుకున్నారట. ఏమని? సంతానం పెంచాలంటే ఏం చేయాలా? ఏం చేసి సంతానం పెరుగుద్ది? ఎంత దుర్మార్గంగా ఆలోచించారు ఆ ఇద్దరు కుమార్తెలు, ఎంత భ్రష్ట సంతానాన్ని పొందారు ఆ ఇద్దరు కుమార్తెలు. 19వ అధ్యాయంలో ఆదికాండంలో మాటలు రాయబడి ఉన్నాయి, తర్వాత చదువుకోండి. వారిద్దరి ఆలోచనలు ఎంత అపవిత్రంగా ఉన్నాయి. 19:32 మాట రాయబడి ఉందండి. ఆ ఇద్దరు కుమార్తెలు ఎంత అపవిత్రంగా ఆలోచన చేశారు. డిఫైలింగ్ మెథడ్స్ అంటారు వీటినే. డిఫైలింగ్ మెథడ్స్, అపవిత్రపరిచే దుర్మార్గపు కార్యాలు. అధికారం పొందడం కొరకు, ఈ అబ్షాలోం రాజు అవడం కొరకు, తాను అనుకున్నవి జరగడం కొరకే ఎంచుకొని పద్ధతులు అపవిత్రమైన పద్ధతులు అయితే ప్రభు ఆమోద ముద్ర వేస్తాడా? ప్రార్థన చేయకుండా, వాక్యాన్ని లోబడకుండా, దేవుని ఆత్మక నడిపింపుకు లేకుండా, పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోకుండా, ఇవి లేకుండా, పవిత్రత లేకుండా, పరిశుద్ధతకు చోటు లేకుండా, అపవిత్రతకు చోటిస్తే డిఫైల్మెంట్, అపవిత్రతకు చోటిస్తే మాలిన్యం కలిగి ఉంటే దైవకార్యాలు జరుగుతాయా? సక్సెస్ అయినట్టుగా కనబడతావు. కానీ ఒక రోజున అబ్షాలోం ఎలాగైతే నష్టపోయాడు, అప్పటికి సక్సెస్ అయినట్టుగా కనబడుతున్నారు అహీతోపెలు, అబ్షాలోం. వందల వేల మంది క్రౌడెడ్ కదా, మల్టిట్యూడ్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ వర్ ఫాలోయింగ్ అబ్షాలోం అండ్ అహీతోపెల్ కదా, అహీతోపెల్తో వెంబడించినటువంటి వారు. కానీ చివరికి ఏమైంది? బోత్ వర్ డిస్ట్రాయిడ్ కదా, వారిద్దరూ నశించిపోయారు, నష్టపోయారు. సోదరా సహోదరి, దావీదును పోలి ప్రభు పాదాల యొద్ద చేరి కన్నీరు కారుద్దా. లార్డ్ రెస్క్యూ మీ, సేవ్ మీ ఫ్రమ్ దిస్ డిస్ట్రెస్. ఈ చిక్కులో నేను తప్పించు ప్రభువా, ఆపదలో కాపాడు ప్రభు అని ప్రభుకి అప్పగించుకుని న్యాయం చేయడా. మరొక మాట కూడా మనం జ్ఞాపకం చేద్దాం. వచ్చినాము 21లో వాట్ కైండ్ ఆఫ్ అడ్వైస్ హి వాజ్ గివింగ్. చూడండి, వచ్చిన 21లో చెప్పాడు అహీతోపెలు ఏమని? నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన నీ తల్లుల్లాంటి వారి యొద్దకు నీవు పోవాలి, నువ్వు అసహ్యుడవు కావాలి. అసహ్యుడవని అందరికీ తెలియాలి. ఏమండి? ఈజ్ ఇట్ స్పిరిచువల్ అడ్వైస్? ఇది ఆత్మ సంబంధమైన సలహాయేనా? ఇశ్రాయేలుకి అందరికీ తెలియాలి ఏమనంటే, నువ్వు అసహ్యుడవు కావాలి, నువ్వు అసహ్యుడవు కావాలి, ఘనుడవు కావాలి అనేది మంచి సలహా. ఘనుడవు కావాలనేది మంచి సలహా. నువ్వు అసహ్యుడవు కావాలి. రూబేను సంగతి అహీతోపెలుకు తెలియదా? ఆదికాండంలో 35వ అధ్యాయం 22లో రూబేను చేసిన దుర్మార్గం అహీతోపెలుకు తెలియదా? దేవుని వాక్యం రూబేను ఎంత గద్దించింది. రూబేను అలా చేయడం ద్వారా దేశత్వాన్ని పోగొట్టుకున్నాడు కదా, యోసేపు సంపాదించుకున్నాడు కదా. రూబేను నువ్వు చంచలుడవై, ఆదికాండం 49వ అధ్యాయం 4లో యాకోబు ఎంత గద్దించి మాట్లాడాడు. రూబేను నువ్వు చంచలుడవై మంచం ఎక్కితివి. అబ్షాలోం, you need to climb up the cart to sit on the throne. This is the process. ఈ అపవిత్రత చేయడం ద్వారా సింహాసనం సంపాదిస్తారు. సింహాసనం సంపాదించాలని, నాయకత్వం సంపాదించాలని ఆ పోరాటంలో ఆర్ యు చూసింగ్ ద వే ఆఫ్ డిఫైల్మెంట్? అపవిత్రత అనే మార్గాన్ని ఎంచుకుంటావా? డబ్బు సంపాదించడం ముఖ్యమని వక్రంగా సంపాదిస్తావా? డబ్బు సంపాదించడం ముఖ్యమే అని వక్రంగా, అపవిత్రంగా, దుర్మార్గంగా సంపాదిస్తావు. అటువంటి వాడిని నువ్వు ప్రోత్సహిస్తావా? కదండి. ఒక సహోదరు అంటది, ఆమె ఎట్ సంపాదించుకుని మనకెందుకు, సంఘం డబ్బులు ఇస్తుందిగా. ఆమె ఎట్ సంపాదించుకుని మనకెందుకు, సంఘం డబ్బులు ఇస్తుందిగా అంటే ఎంత దిగజారిపోయాయి నేడు సంఘాలు. దశంభాగాలు కుప్పలుగా ఇస్తే మంచోడా, ఎలా సంపాదిస్తున్నారో డబ్బును ఆలోచించే వద్దా? లంచాల ద్వారా, దుర్మార్గాల ద్వారా, దుర్నీతి ద్వారా సంపాదించే డబ్బులు మనకు అవసరమా? అపవిత్రమైన సాధనాల ద్వారా, కార్యాల ద్వారా మనము
ప్రభువును ఘనపరచగలమా? ఆలోచన చేయండి. చెప్తున్నాడు ఇక్కడ అహీతోపెలు, నువ్వు అసహ్యుడవు కావాలి, నువ్వు అసహ్యుడవు కావాలి. 34వ అధ్యాయము ఆదికాండములో వచనం 20లో కాబోలు వచ్చి 30లో చూస్తున్నాం. 34వ అధ్యాయం వచ్చిన 30లో ఏమన్నాడంటే, మీరు నన్ను అసహ్యునిగా చేసితిరి అన్నాడు యాకోబే. లేవి షిమ్యోను వారు నరహత్య చేసినప్పుడు, వారు గలిబిలి చేసినప్పుడు అన్నాడు ఇక్కడ యాకోబు, మీరు ఈ దుష్కార్యం చేసి నన్ను అసహ్యునిగా చేస్తుంది. దీనా జీవితాన్ని పాడు చేశారన్న ఆ కోపంతో షెకెము వారిని ఎంత నష్టపరిచి, ఎంత చంపి వచ్చారు షిమ్యోను లేవీలు. నన్ను అసహ్యునిగా చేశారు. బాధపడ్డాడు యాకోబు. అయ్యో, అసహ్యంగా నేను ఉండకూడదని బాధపడ్డాడు. కానీ ఈ అహీతోపెలు ఈ అబ్షాలోముకి ఏవి నూరిపోస్తున్నాడంటే, నువ్వు అసహ్యుడవు కావాలి. ఇదే దావీదు. సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తే వచ్చిన 22లో చూస్తే, నేను యెహోవా దృష్టికి ఘనుడనైతిని అని అంటాడు. దావీదు యెహోవా దృష్టికి ఘనుడుగా ఉండాలి కోరుకున్నటువంటి తండ్రి దావీదు కదా. దావీదు దేవునికి ఘనుడిగా జీవించాలని కోరుకున్న వాడైతే, ఆయన కడుపును పుట్టిన ఈ కుమారుడు అహీతోపెల మాటల ద్వారా అసహ్యుడుగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి ఘనుడవా అసహ్యుడవా సంఘంలో? ఆలోచన చేయండి. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 6లో చూస్తే, ఆ సౌలుతో ఉన్నటువంటి పనివాడు చెప్తాడు సమూయేలు విషయమై, ఇదిగో ఈ పట్టణంలో ఘనుడు ఉన్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1లో చూస్తే, యెహోవా దృష్టికి ఘనుడనైతివి కదా. మన కార్యాల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన ఆలోచన ద్వారా మనము ఘనమైన సాక్ష్యం సంపాదించాలి. అసహ్యమైన జీవితాన్ని కలిగి ఉంటే ఎంత నష్టం అండి. అహీతోపెలు చెప్పడం సరే గాని ఇక్కడ అబ్షాలోము వింటున్నాడు. నువ్వు అసహ్యుడవు కావాలి అంటే తలకాయ ఊపుతున్నాడు ఈ అబ్షాలోము. అదేమండి, పెద్దవారు అలా చెప్తారు, నేను దుర్మార్గని పని నేను ఎలా చేయాలి? నాకు తల్లి వంటిది కదా, రూబేన్ చేసి నష్టపోయాడు కదా, చంచలుడై జాసత్తబ్ హక్కును పోగొట్టుకున్నాడు కదా, జాసత్తబ్ హక్కును పోగొట్టుకున్నాడు రూబేను గారు, అదే పని నన్ను చేయమంటారు అని గర్దించవద్ద, ఆలోచన చేయవద్ద. అబ్షాలోం రూబేను ఆనాడు చేసింది తొందరపాటు చర్య, యూత్ఫుల్, లస్ట్, నాట్ విల్ఫుల్లీ. ఆనాడు రూబేన్ చేసింది రహస్యంగా, అబ్షాలోం చేస్తుంది బాహాటంగా. అబ్షాలోం చేస్తుంది 10 మంది జీవితాలు పాడు చేశాడు. 15వ అధ్యాయంలో ఆ లెక్క కనబడుతుందండి. 10 మంది మేడ మీద గోడారం వేసుకొని, సో దట్ ఎవ్రీబడి కెన్ సీ ఇట్, చూసేటట్టుగా ఉద్దేశపూర్వకంగా ఎంత భయంకరంగా చేశాడు. రూబేను చేసిన తప్పే గాని నాట్ లైక్ అబ్షాలోం వల్ల చేయలేదు రూబేను. ఈ అహీతోపెలు ఇంత పెద్దవాడు, ఇంత వయసులో పెద్దవాడు, అబ్షాలోం చేసే పనిని అలా ప్రోత్సహించవచ్చా? డిఫైలింగ్ మెథడ్ అంటే అపిత్రత ద్వారా అధికారంలోకి రావడం. వాక్యం ఒప్పుకుంటుందా? దేవుని ఆత్మ ఒప్పుకుంటాడా? అంగీకరిస్తాడా? అపిత్రత చోటిస్తాడా? దేవుని మందిరంలో ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే అనుకూలం, అలంకారం, పరిశుద్ధత అలంకారం. దేవుని మందిరములో, సంఘములో ప్రభుకు కావాల్సింది హోలీనెస్ ఇస్ రిక్వైర్డ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని సంఘములో పరిశుద్ధత ప్రభు సపోర్ట్ చేస్తాడండి. అపిత్రత చోటు ఇవ్వడు ఆయన. అపిత్రతకు అవకాశం ప్రభు ఇవ్వడు. ఈ అహీతోపెలు చెప్తున్నప్పుడు చాలా ఇష్టంగా ఉంది. అసహ్యుడవైతే అసహ్యుడు కావాలి అని చెప్తా ఉంటే అందరూ తెలుసుకోవాలి. ఏమండి, ఈ అహీతోపెలు చేసే ఈ సలహా ద్వారా దావీదు యొక్క కుటుంబ సాక్ష్యాన్ని నష్టపరచాలని, బురదతో నింపాలని, భ్రష్టు పట్టించాలని అహీతోపెలు యొక్క ఉద్దేశం కదా. ఈ అపిత్రత ద్వారా సో దట్ ఎవ్రీబడి షుడ్ నో ఇట్, తెలుసుకోవాలి. ఆ మాట చదువుతా ఉంటే, ధ్యానం చేస్తూ నాకెంతో చాలా బాధేసిందండి.
ఇదే అబ్షాలోం తండ్రి గారు 17వ అధ్యాయం సమూయేలు గ్రంథం 47వ వచనంలో ఇశ్రాయేల్ మధ్య యెహోవా ఉన్నాడని లోకమని తెలుసుకోవాలి. గొలియాతును చంపడానికి ఎంత రోషంగా చంపాడు దావీదు. కత్తి చేత కాదు, ఈట చేత కాదు, యెహోవాయే ఈ యుద్ధము చేసేవాడిని ప్రజలందరూ తెలుసుకోవాలని పరిగెత్తి గొలియాతును చంపాడు. యెహోవాదే యుద్ధం అని చెప్పినటువంటి ఆ తండ్రి కడుపున పుట్టిన ఈ అబ్షాలోం ఇశ్రాయేలు అందరూ తెలుసుకోవాలట ఏమనంటే ఎంత దుర్మార్గుడు అని. అంటే పాపాన్ని తెలిసేలాగా చేపిస్తున్నటువంటి వాడు అహీతోపెలు. డిఫైలింగ్ మెథడ్. మరొక మాట కూడా మనం ఆలోచన చేద్దాం దయచేసి చూడవచ్చున్నాం. అప్పుడు నీ పక్షమున ఉన్న వారందరూ ధైర్యము తెచ్చుకుంటారు. ఎప్పుడు? అందరికి తెలిసినప్పుడు కదా. అందరు తెలిసినప్పుడు అంటే పాపాన్ని రహస్యంగా కాకుండా, జాగ్రత్తగా వినండి, పాపం రహస్యం కాకుండా బట్టబయలయ్యేటట్టుగా చేస్తున్నాడు. అంటే పాపమునకు దాపరికము లేకుండా చేస్తున్నారు ఈ మేధావి. అంటే పాపము బజారులో పడుతుంది, పాపము వీధుల్లో పడుతుంది, పాపము బాహాటంగా జరుగుతా ఉంది. ఓపెన్ సిన్. గతములో సంఘాలలో పాపము రహస్యం జరుగుతున్నప్పుడే ఖండించారు ఆనాడు పెద్దలు. ఈనాడు పాపం బాహాటం జరుగుతున్నా కూడా సమర్థిస్తున్నారు ఈనాడు కొంతమంది కదా. దే నో దట్ బ్రదర్ ఈజ్ కమిటింగ్ ఎ సిన్, స్టిల్ సపోర్టింగ్ హిమ్ కదా. పాపం బాహాటంగా ఓపెన్ జరుగుతూ ఉంటే కూడా నేటికి అటువంటి వారు సమర్థిస్తూ వారి వెంట పోతున్నారని అంటే సంఘం యొక్క సరళత, పరిశుద్ధత ఎంత దిగజారిపోతుందో ఆలోచించే. సంఘములో if we came to know about a man that he is committed, that is sinning secretly and openly, గద్దించవద్దా, కూర్చోబెట్టవద్దా, కనపరచొద్దా, పాట పాడమంటావా, వాక్యం చెప్పమంటావా, పరిచయం చేయమంటావా, సేవ చేయమంటావా, నడిపించమంటావా? యు నో దట్ పర్సన్ ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ సిన్. పాపంలో ఉన్నాడని తెలిసి కూడా హౌ డేర్ యు ఆర్ సపోర్టింగ్ హిమ్. ఎంత సమర్థిస్తున్నా? ఖండించవా సహోదరుడా? క్రమపరచవా? అహీతోబులు చెప్తున్నాడు అందరికీ తెలియాలి. మత్తయి సువార్త 7:16లో, మత్తయి సువార్త 7:16 ఒక చిన్న వచనం దయచేసి చదువుకున్నాం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం వచనం 16 చదువుతున్నాను. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. వారు గొర్రెల చర్మాలు వేసుకొని మీ యొద్దకు వస్తారు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలిసికొందురు. యు నో దెమ్ బై దేర్ ఫ్రూట్స్, యు నో దెమ్ బై దేర్ డీడ్స్. వారి క్రియల వలన వారెవరో తెలుసు. స్టిల్ సపోర్టింగ్ వాట్ ఇస్ ఇట్? వారి కార్యాలు, వారి ప్రవర్తన, వారి లైఫ్, వారి జీవితం అల్లరల్లరిగా ఉందని తెలిసి కూడా మౌనంగా సపోర్ట్ చేస్తుంటే ఎంత భయంకరం. దేవుని సంఘం ఒప్పుకుంటుందా? ప్రభు అంగీకరిస్తాడా? దెర్ ఆర్ సమ్ మెన్ హూ గివ్స్ దట్ డర్టీ అడ్వైసెస్. అటువంటి దుర్మార్గపు సలహాలు చెప్పేవారు ఉన్నారు. అహీతోపెలు. మరొక మాట కూడా చూడవచ్చున్నాము. 21లో చెప్పాడు, అప్పుడు నీ పక్షమున ఉన్న వారందరూ ధైర్యము తెచ్చుకొందురు. అంటే ధైర్యం తెచ్చే పద్ధతి ఇదే. ఏమండి? అందరిని ధైర్యపరచాలి. ఎవరిని మనము కించపరచకుండా వారిని భయపెట్టే వారిని ధైర్యపరచాలి. ధైర్యంగా ఉండు చెప్పాలి. ధైర్యంగా ఉండు అనే మాట చెప్పడానికి ఏం చేసి ధైర్యపరచాలి? పాపం చేయించా ధైర్యపరిచేది. దేవుని గ్రంథంలో చాలా వచనాలు ఉన్నాయి. మనకు టైం దాడిపోతా ఉంది. 13వ అధ్యాయం 28లో ఇది అబ్షాలోం అమ్నోనును చంపేటప్పుడు చెప్పాడు ఈ మాట. చూస్తారా? 13వ అధ్యాయం 20 సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం వచనం 28లో అంటే దుర్మార్గము ద్వారా ధైర్యం తెచ్చుకోవడం. 13వ అధ్యాయం
8వ వచనములో అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసం వలన సంతోషంతో మీరు కనిపెట్టి ఉండి అమ్నోను హతము చేయడని నేను మీద చెప్పినప్పుడు భయపడక అతని చంపుడి. నేను కదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, ధైర్యము తెచ్చుకొని చంపండి. ఏమండి, ధైర్యం తెచ్చుకొని సేవ చేయండి అని చెప్తారు, ధైర్యం తెచ్చుకొని ప్రాణ్యమని చెప్తారు, ధైర్యం తెచ్చుకొని కుటుంబాన్ని జరిగించమని చెప్తారు, ధైర్యం తెచ్చుకోమా భర్తతో కాపురం చేయమా, ధైర్యం తెచ్చుకోయ్యా భార్యని ప్రేమించమని ఇలా చెప్తారు. ధైర్యం తెచ్చుకొని చంపమని చెప్పడం అబ్షాలోము ఆనాడు వారి చెప్పాడు. అదే మాట ఇప్పుడు అహీతోపెలు అంటున్నాడు. అంటే పేర్లు మారిని అంతే. నువ్వు ఈ దుర్మార్గ పని చేస్తే నీ వెంట ఉన్న వారికి ధైర్యం వస్తుంది. ఇటువంటి ధైర్యాలు సంఘాలు అవసరమా చెప్పండి? సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 30వ అధ్యాయం వచనం 6లో చూస్తే దావీదును రాళ్ళతో కొట్టి చంపడానికి చాలా మంది సిద్ధపడ్డారు, ఇశ్రాయేలీలే కదా. సిక్లకు పట్టాన్ని కాల్ చేసినప్పుడు అమాలేకి వారు ఆ బాధ చేత దావీదు మీద రాళ్ళు వేయడం ట్రై చేస్తే అప్పుడు దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను. దావీదుకు ధైర్యం దేవుడే, అబ్షాలోముకు ధైర్యం పాపం. అబ్షాలోముకు ధైర్యం పాపం చేస్తే ధైర్యం వస్తుందట. ఎటువంటి బోధ, దుర్బోధ అండి కదా. ఇటువంటి బోధ బిలాము చేశాడు గతంలో, సంఖ్యాకాండ 25వ అధ్యాయాలు కదా. వారిని పిలిపించి మోయాబు స్త్రీల చేత బోధను పెట్టించమన్నాడు. అది బిలాము బోధ, అపిత్ర బోధ, దుర్మార్గ బోధ కదండి. అటువంటి బోధ ఇప్పుడు అహీతోపెలు చేస్తున్నాడు. అహీతోపెలు తెలియదా బిలాము ఎంత నష్టపోయి ఖడ్గముతో చంపబడ్డాడు? అహీతోపెలు తెలియదా? Didn't he read the word of God? దేవుని వాక్యం చదవలేదా? దేవుని వాక్యం తెలుసు. బిలాము దుర్మార్గ బోధ చెప్పడం ద్వారా, ఇశ్రాయేలు పాపం చేయడం ద్వారా తాను చంపబడ్డట్టుగా లేఖనాలు ఉన్నాయి కదా. అది చదవడా ఈ అహీతోపెలు? వాక్యమెరిగినటువంటి వాడు కదా అహీతోపెలు. లోపల ఉన్న కక్ష, లోపల ఉన్న అసూయ, ద్వేషం ఎంత భయంకరం అండి, ఎంత హేటెడ్నెస్, ఎంత భయంకరం అంటే కోపానికి ఒక లిమిట్ ఉంటుంది, రోషానికి, పగకు, ద్వేషం ఒక లిమిట్ ఉంటుంది. బియాండ్ ద లిమిటేషన్స్. హద్దు మీరినటువంటి కోపం, హద్దు మీరినటువంటి ద్వేషం ఎంత భయంకరం. ద్వేషముతో అన్నను తమ్ముడు చంపినటువంటి వాడు కయ్యను. దావీదు ఉన్న ద్వేషము చేత దావీదు కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నటువంటి వాడు ఈ అహీతోపెలు. అటువంటి సలహాలు తీయగా ఉన్నాయి ఈ అబ్షాలోము కూడా కదా, చాలా తీయగా ఉన్నాయి అబ్షాలోముకి ఈ సలహాలు కదా. అంత మాత్రమే కాకుండా దేవుని మందిరం పని చేయడానికి సొలొమోను నువ్వు ధైర్యం తెచ్చుకో అని చెప్పాడు. దినవృత్తాంతం మొదటి గ్రంథం 22వ అధ్యాయం 13లో సొలొమోనుకి ఏం చెప్పాడంటే, ఈ దావీదే దేవుని పని చేయడానికి ధైర్యం తెచ్చుకో. దేవుని పని చేసే విషయంలో ధైర్యపరచాలి. మనం ధైర్యపరిచేది ఏంటి? వాక్యమే కదా, ప్రార్థనే కదా. మార్కు సువార్త 10వ అధ్యాయం వచనం 50లో మనం చూస్తే ఆ గుడ్డి భిక్షవానితో శిష్యులు చెప్పారు, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, ధైర్యంగా ఉండు. ఆయన పిలిచినప్పుడు ధైర్యం. తుఫాను రేగి పడవ ధోని మునిగిపోతా ఉన్నప్పుడు మార్కు సువార్త 6వ అధ్యాయం 50లో చూస్తా ఉన్నాం. అక్కడేమన్నారు? 50లో చూస్తా ఉన్నాం. ఆయన వచ్చి వారిని పలకరించి వారిని వారు ధైర్యం వచ్చేసిందట ఆయన పలకరిస్తే. కాబట్టి దేవుని వాక్యం మనల్ని ధైర్యపరిచేది. అపోస్తల కార్యాల గ్రంథం 28వ అధ్యాయంలో పౌలు గారు రొట్టె విరిచి స్తుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకున్నాడు. అంటే ఓడ బద్దలైపోతుందని అర్థమైంది కదా, అర్థమైపోయింది. అయినా ప్రయాణం చేశారు. 8వ అధ్యాయం 14లో చూస్తా ఉన్నాం. రొట్టె విరిచి స్తుతులు చెల్లించి కదా ఆయన ధైర్యం తెచ్చుకున్నటువంటి వాడు సేవలో పౌలు గారు. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయంలో కూడా వచ్చిన 14లో చూస్తే ఈ శ్రమలు పౌలు గారి కలిగినప్పుడు
ఈ ఇబ్బందులు పౌలు గారికి కలిగినప్పుడు ఆ శ్రమలను చూచి వారు ధైర్యం తెచ్చుకొని సేవ చేశారు. తెస్సలోనిక మొదటి పత్రిక 2:2 ఫిలిప్పీ పట్టణంలో మాకెన్ని శ్రమలు అవమానాలు కలిగినా ఆ అవమానాలు శ్రమలు మీ మనసులో పెట్టుకోకుండా ధైర్యంతో స్వార్థ ప్రకటించా మీకు అని తెస్సలోనిక సంఘాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నటువంటి వారు. ఇది పవిత్రమైన ధైర్యం అండి. సేవలో ధైర్యం, శ్రమలలో ధైర్యం, ప్రార్థనలో ధైర్యం, వాక్యములో ధైర్యం, ఆరాధనలో ధైర్యం. ఇవి మనకు అవసరం. ఆరాధన చేస్తే ధైర్యం వస్తుంది, ప్రార్థన చేస్తే ధైర్యం వస్తుంది. సేవలో ధైర్యంగా ప్రభు యొక్క పని చేద్దాం. కానీ ఈ అహీతోపు నేర్పే ఈ ధైర్యం ఏ ధైర్యం ఇది? ఈ ధైర్యం ఏ ధైర్యం ఇది? అపవిత్రమైన ధైర్యం. ధైర్యం తెచ్చుకుంటారు ఆయన చెప్పినప్పుడు కదా, ఎంత భయంకరం అండి. చెప్పినట్టే అబ్షాలోం ఆ పని చేశాడు. అహీతోపులు చెప్పినట్టే ఆ పని చేసేశాడు. ఎంత అవమానం, ఎంత భయంకరం. రికన్సిలియేషన్కి అవకాశం లేని పాపం. బత్షెబతో జరిగిన పాపానికి రికన్సిలియేషన్ ఉంది. దావీదు కంటే సమాధాన పడే అవకాశం ఉంది. there was a chance to get reconciled. అక్కడ సమాధాన పడే అవకాశం ఉంది దావీదుకు. ఈ అబ్షాలోం చేసిన పాపానికి సమాధాన పడే అవకాశమే లేదు. That is the reason why God decided to kill him. That is the reason why God decided to punish him. అందుకే దేవుడు అబ్షాలోమును చంపదలిచాను. ఈ కొడుకులో సహోదరుడా, ప్రభుకి విరోధంగా నువ్వు తప్పు చేస్తే క్షమాపణకి అవకాశం లేకపోతే ఎంత భయంకరం. ఆలోచన చేయి. పాపంలో ఉన్నావా, దుర్మార్గంగా ఉన్నావా? ప్రభు ఎద్దుకురా, ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు నాయన అని ప్రభువుని అడగండి. ప్రభు క్షమిస్తాడు. దేవుని ఆత్మకి విరోధంగా పాపం చేస్తే క్షమించడానికే వీలు కాని దుర్మార్గంగా ఉన్నావా, నష్టపోతావు సహోదరుడా, అగ్నిగుండం పాలవుతావు. నమ్మినటువంటి మనం క్రీస్తు న్యాయపీఠం యొద్దకు మనం వెళ్ళబోతున్నాం. ఆ క్రీస్తు న్యాయపీఠంలో దేవుడు క్షమించలేని లోపాలతో వెళ్తామేమో, క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి. సిగ్గుపడతా, తల వంచుకుంటావు, తల వంచి నిలబడాల్సి వస్తుంది క్రీస్తు న్యాయపీఠం దగ్గర. అబ్షాలోం, అహీతోపెలు దే వర్ నాట్ సక్సెస్ఫుల్. వారు సక్సెస్ కాలేకపోయారు. దావీదే మరల వచ్చాడు, దావీదే పరిపాలనకు వచ్చాడు. దాన్ని దేవుడు ఎన్నుకున్నాడు, ప్రేమించాడు. కనుక ప్రభువుకి అప్పగించుకోండి, పాపక్షమాపణ పొందండి, నమ్మకంగా ఉందాం, మంచి సలహాలు తీసుకుందాం, ఆత్మీయంగా జీవిద్దాం. డిఫైలింగ్ మెథడ్తో వద్దు, యోగ్యంగా జీవిద్దాం. ప్రభు తన తలంపులు మన కొరకు దీవెనకరంగా ఉంచును కాక. ప్రార్థన చేద్దాం, తలలంచని ప్రార్థన చేద్దాం. మహాగణుడవగు దేవా, సర్వాధికారమైన తండ్రి, మీ మీద ఆనుకొని ఆధారపడే మనస్సు మాకు దయచేయమని, అసహ్యులము కాకుండా ఘనులుగా మంచి సాక్ష్యం సంపాదించి కృప మాకు దయచేయమని యేసు ప్రభు నామమును స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.